హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ జిల్లా ఫుల్రాయి గ్రామంలో మాటలకు అందని తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అత్యాధునికంగా కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. 116 మంది భక్తులు చనిపోయారని అంటున్నారు. వీరిలో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారని చెప్తున్నారు. అయితే సత్సంగ్ ముగిసే బయటికి వచ్చే కార్యక్రమంలో ఒక్కసారిగా ఒకరు పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. దేశంలో ఇటీవల కాలంలో జరిగిన ఘోరమైన ఘటన ఏదైనా ఉందంటే ఇదే అని చాలా మంది చెప్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మరణించడం అంటే చాలా చాలా బాధపడాల్సిన విషయమే. రాష్ట్రపతి సహా ద్రౌపది ముర్ము గారు ప్రధాని మోడీ గారిని ఆదేశించారు ఈ ఘటన పైన. ముఖ్యమంత్రి యోగినాథ్ గారు కూడా ఈ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున వాళ్ళు ఎక్స్గ్రేషన్స్ ప్రకటించారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం పట్ల చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంతమందితో చేసేటప్పుడు మినిమం సెక్యూరిటీ అయినా ఉండాలి కదా అనేసి చాలా మంది అంటున్నారు ఫ్రెండ్స్. అయితే అప్పటిదాకా భోలే బాబా ప్రవచనాలు భక్తులకి సత్సంగ నిమిషాల వ్యవధిలో శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచ్చిన బాబా భక్తులు వేగజీవులైపోయారని అంటున్నారు. సత్సంగం ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒకేసారి బయటికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక 116 మంది కళ్ళు మూశారంటే చాలా బాధాకరమైన విషయమే. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అక్కడ ఉండే డాక్టర్లు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అని చాలా మందికి తెలియడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు సకార విశ్వేశ్వర హరి భోలే బాబా ఫుల్రాయి గ్రామంలోకి సత్సంగం నిర్వహించేందుకు స్థానిక సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం భక్తులు 1.5 పైగా ఆధ్యాత్మిక బోధ చేశారు. టెంట్ లోపల నిర్వాహకులు మరియు పోలీసులు అందరూ ఉన్నారు. అయితే పోలీసులు చాలా భద్రతంగా నెలకొల్పారు. అయితే సత్సంగ్ పూర్తయిన తర్వాత వీరంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పూర్తయిన తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న బాబా ఆశీస్సులు తీసుకునేందుకు అందరూ ప్రయత్నించగా అడుగులు వేసిన చోట పవిత్రమైన మట్టి సేకరించేందుకు భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ వెల్లడించారు. అయితే దీని సత్సంగ్ జరిగిన ప్రాంతం మొత్తం బురద ఉండడంతో భక్తులు జారిపడ్డారని, దాంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెప్తున్నారు. సరైన ఏర్పాట్లు కూడా చేయలేదని, అందుకే ఈ దుర్ఘటన చేసుకుందని భక్తులు చాలా మంది ఆరోపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.